బులెటిన్లో ఇక డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షం పడింది. నగరంలోని బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, యూసఫ్గూడ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, బాజార్ హిల్స్, ఖైరతాబాద్, పంచకుట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట, కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బేగం బజార్, నాంపల్లి, బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, అంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట విద్యానగర్లో భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ వర్షం కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చెట్లు నేలకూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. చెరువులను తలపించేలా మారిన రోడ్లపై రాకపోకలు సాగించేందుకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలో భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరించారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని డిఆర్ఎఫ్ బృందాలు హెచ్చరించాయి. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం 04021111111 9001113667 నంబర్లను సంప్రదించాలని జీహెచ్ఎంసీ సూచించింది. మంత్రి కేటీఆర్ కు ఆ పార్టీ నేత అలిశెట్టి అరవింద్ వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 12 అడుగుల ఎత్తు, 45 అడుగుల వెడల్పు కలిగిన బస్సుకు ఇరువైపులా మంత్రి కేటీఆర్ చిత్రాలతో భారీ పోస్టర్లను ముద్రించారు. ఐటీ పురపాలక మంత్రిగా ఆయన సాధించిన విజయాలను ఆ పోస్టర్లలో వివరించారు. టీ హబ్, దుర్గం చెరువు తీగల వంతెన, నగరంలోని పలు ఫ్లైఓవర్ల చిత్రాలను దీనిలో పొందుపరిచారు. ఈ బస్సు ఇవాళ నుంచి 10 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరగనుంది. అతి తక్కువ కాలంలో అభివృద్ధి చేసి చూపించిన తమ నేత కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నట్లు అలిశెట్టి అరవింద్ పేర్కొన్నారు. తెలంగాణలో సుమారు 50 లక్షల మందికి పైగా మహిళలను కేసీఆర్ మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన అభయహస్తం, బంగారు తల్లి పథకాలు ఎక్కడికి వెళ్లాయని ఆమె టీ సర్కార్ను ప్రశ్నించారు. దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు కట్టాలని మహిళలను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని, పాల్వంచలో కేటీపీఎస్ ను కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చేశామన్నారు. పాపం వీళ్ళు నీరవ్ మోదీలు కాదు, వీళ్ళు అడానీలు, అంబానీలు కాదు. మోపేటప్పటికి వాళ్ళు కట్టుకోలేకపోయారు. చిన్న చిన్న ఎన్పిఎస్ ప్రభుత్వం అధికార మదంతో, బలంతో పోలీసు సిబ్బందుల్ని ఈ ఆడవాళ్ళ ఇండ్లకు పంపించి నానా వేధింపులు చేశారు. కేంద్రం వరకు మేము వెళ్ళి పోరాడి ఈ పోలీసుని పక్కకు తొలగించండి అని చెప్పి మేము హెచ్చరించాల్సి వచ్చింది, పోరాడాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లా నుంచే అడ్వకేట్ మద్ది శ్రీనివాసరెడ్డి గారిని నేను ఢిల్లీకి పంపించటం, ఆ తర్వాత నేను అక్కడ కేంద్రంతో మాట్లాడటం, ప్రభుత్వాలతో మాట్లాడటం, ఈ మహిళలకి కొంచెమైనా రిలీఫ్ లేకపోతే జైలుకు పంపిస్తారంట. ఈ ప్రభుత్వం చేయగలిగేది అదొక్కటే, బలహీనులపై బలవంతం చేసి వాళ్ళపైన బాధ్యత మోపి వాళ్ళని జైలు పట్ల చేయటం, ఇది వాళ్ళకి ఆట. ఈ విధంగా ఖమ్మం జిల్లాలోనే చిన్న సన్న రైతు ఎస్టీ రైతులు మార్కెట్ యార్డ్లో నిలబడి మాకు రావాల్సిన మినిమం సపోర్ట్ ప్రైస్ ఏంటి అనేటప్పటికీ చేతికి వేడీలేసిన ఘనత కూడా ఇదే ప్రభుత్వానికి. ఇవాళ పాలవంచలో కేటీపీఎస్ 3rd, 4th, 5th స్టేజ్ వరకు నేను ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఈ సంస్థను మేము అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చాం. గుజరాత్కి ఇక్కడి నుంచి కోల్ సప్లై అవుతూ ఉంటే లోకల్గా మాకు కోల్ కనెక్టివిటీ లేదని చెప్పి పవర్ సప్లై తగ్గుతూ ఉంటే గుజరాత్ ఈజ్ అట్ ద బార్డర్, మీరు అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి, ఈ బొగ్గు మాకే కేటాయించాలని చెప్పి దెబ్బలాడి తీసుకొచ్చి పెంచుకుంటూ వచ్చాం. ఇవాళ 800 మెగావాట్ ప్లాంట్ ఎందుకు ఆగిపోయింది? దేనివల్ల? దీనికి జవాబుదారీ ఎవరు బాధ్యత వహిస్తారు? జిల్లా మంత్రి ఒకడున్నాడు, కొండలు గుట్టలు దోసేసుకుంటూ నైట్ అండ్ డే జేసీబీలు పెట్టి నడుపుతూ కొండల్ని లోయలుగా మార్చేసి ఇంత దుర్మార్గానికి చెందుతుంటే కేసీఆర్ గారికి కనపడటం లేదా?
ఈ నెల 30న కొల్లాపూర్లో జరిగే భారీ బహిరంగ సభకి ప్రియాంక గాంధీ వస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తెలిపారు. ప్రియాంక గాంధీ చేత మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తామని, కొల్లాపూర్ సభ కోసం రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సన్నాహ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనేలా చూడాలని మహిళా నాయకురాలు సునీతారావుతో పాటు మహిళా కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ మీటింగ్లో జూపల్లి కృష్ణారావు గారు, ఎక్స్ మినిస్టర్ గారు, వారితో పాటు మెగారెడ్డి గారు, ఆయన ఎంపీపీ వనపర్తి వారితో పాటు రాజేష్ రెడ్డి గారు, మన కూచుకొళ్ళ దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి కుమారుడు, వీళ్ళ ముఖ్యులు, వారి అనుచరులు, అది తర్వాత ప్రకటిస్తాను. వీళ్ళంతా నేను చెప్పిన పేర్లన్నీ అక్కడ చేరటం జరుగుతుంది. మరి దామోదర్ రెడ్డి గారు కూడా దాంట్లో చేరేటటువంటి అవకాశం ఉంది. గద్వాల నుంచి పెద్ద ఎత్తున కొల్లాపూర్ మీటింగ్ కూడా రావాలని మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న ఎందుకు జారటం జరిగిందంటే, మొన్న వచ్చిన వాళ్ళందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు ఎక్కువ మంది ఉన్నారు. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరి మీద ఈ డేట్ ఫిక్స్ కాల. డేట్ ఫిక్స్ అయితే మేము అప్పటి వరకు వీళ్ళని అవతల పార్టీ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, వీళ్ళని కాంగ్రెస్ పార్టీకి ముందు కన్నులు కప్పేటి కార్యక్రమం జరిగితే వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఆ సర్పంచుల్ని, ఆ ఎంపీటీసీల్ని ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదని అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ భర్త తిరుపతయ్య గారు, అట్లే చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే రకంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళంతా అడగటం వల్ల వాళ్ళని పార్టీలో చేర్చుకోవటం జరిగింది. గాంధీ భవన్ వారందరూ కూడా రేపు 30వ తారీఖు జరిగేటటువంటి ఈ ప్రియాంక గాంధీ మీటింగ్కి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇంకా ఎక్కువ మందిని అక్కడ జనాన్ని తరలించి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి. ఇప్పటి వరకు నాకున్న సమాచారం ఇది. రేపు 30వ తారీఖు లోపల ప్రియాంక గాంధీ గారు అక్కడికి వస్తున్నారు కాబట్టి వారి సమక్షంలో ఎవరైనా రాష్ట్రం నుంచి ఏ నాయకులు వచ్చినా దళిత బంధులో కమిషన్లకు అడ్డుకట్ట వేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. దళిత బంధులో అవినీతిని అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. స్వయాన అధికారులు దళిత బంధులో అవినీతికి పాల్పడుతున్నారని, దళిత సోదరుకు న్యాయం జరగాలనేదే తన ఆకాంక్ష అని రాజాసింగ్ వివరించారు. అందరికీ నమస్కారం. దళిత్ బంధు స్కీమ్ కింద 100 మందికి 10 lakhs ఇచ్చినారు. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది. సెకండ్ ఫేజ్ 1100 మందికి దళిత్ బంధు స్కీమ్ కింద 10 lakhs ఇస్తారని తెలంగాణ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసినారు. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టిన, కొన్ని ప్లేసెస్లో స్కామ్ జరుగుతుంది దృష్టి పెట్టండి అని. నేను అప్పుడే ఒక మాట రేజ్ చేసిన తర్వాత దానిపైన దృష్టి పెట్టలేదు. ఎందుకు క్వశ్చన్, నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ గారికి ఒక రిక్వెస్ట్, 1100 మందికి, ఎందుకంటే ఎలక్షన్ వచ్చినాయి, ఎట్లయినా 1100 మందికి ఇస్తారు, కానీ మా దళిత్ అన్న తమ్ముళ్ళు మోసపడొద్దంటే ఏ విధంగా వాళ్ళకి మోసం చేస్తున్నారు? టెంట్ హౌస్కి వాళ్ళు సామాన్ పెట్టుకుంటున్నారు, అక్కడ కొన్ని ప్రాబ్లం జరుగుతున్నాయి. కిరాణాకి సామాన్ పెట్టుకుంటున్నారు, అక్కడ కొన్ని స్కామ్ జరుగుతున్నాయి. చాలా ప్లేసెస్లో కొన్ని ప్రాబ్లం జరుగుతున్నాయి. ప్రాబ్లం ఏ విధంగా అంటే, ఇప్పుడు చాలా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లం ఉంటుంది. మన దళిత్ అన్న తమ్ముళ్ళకి వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తున్నారంటే, అయ్యా నువ్వు టెంట్ హౌస్ రాపించుకో, నేను నీకు బిల్ ఇస్తా, నీకు దళిత్ బంధు వచ్చిన తర్వాత నా దగ్గర రా, నేను మళ్ళా నా సామాన్ నేను రిటర్న్ తీసుకుంటా, నీకు 6 lakh rupees ఇస్తా, నీకు 7 lakh rupees ఇస్తా.
అంటే డైరెక్ట్లీ ఆ టెంటోజోడు 3 lakhs rupees 4 lakh rupees సేఫ్. సేమ్ కిరాణా వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ సౌండ్ వాళ్ళు కానీ అందరూ కూడా ఇదే ఒక ఫార్ములా చేస్తున్నారు. ఈ ఫార్ములాలో కొంతమంది ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. అందుకోసం ముఖ్యమంత్రి గారికి నేను ముందు కూడా ఒక రిక్వెస్ట్ పెట్టినా, ఇప్పుడు కూడా ఒక రిక్వెస్ట్ పెడుతున్నా, మీరు టాస్క్ ఫోర్స్ తయారు చేయండి. ఆ టాస్క్ ఫోర్స్ ఏం పని చేయాలంటే ఎవరు ఈ విధంగా మోసం చేస్తున్నారు, మైనారిటీలను మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే మైనారిటీలకు ఆర్థిక సాయం జీవో ప్రకటించారని అన్నారు. ప్రభుత్వ జీవోలు తేదీలు ఎందుకు ప్రకటించలేదని, ప్రభుత్వ జీవోపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని శశిధర్ రెడ్డి తెలిపారు. గతంలో ఇచ్చిన అప్లికేషన్లను కనీసం పరిశీలించలేదని మండిపడ్డారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి విచక్షణ లేకుండా అర్హులైనటువంటి వారు కేంద్ర పథకాల్లో ఎవరైనా కానీ అర్హులైనటువంటి వారందరికీ కూడా బెనిఫిట్స్ అందజేశాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఇచ్చేటువంటి లోన్స్ కానీ, బియ్యం ఇచ్చే దాంట్లో కానీ, ఇండ్లు ఇచ్చే దాంట్లో కానీ, ఏ దాంట్లో కూడా విచక్షణ రహితంగా అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా, పేదవారికి న్యాయం చేసే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు పోతుందనేటువంటి మాట ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ, అంతేకాకుండా వారు ఇచ్చినటువంటి నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మొదలుపెట్టినటువంటి దాంతో ఇప్పుడు ఏమంటున్నారు, సబ్కా ప్రయాస్ అనేటువంటి మాట కూడా వచ్చింది. అన్ని విధాల సమాజంలో ఉన్నటువంటి అందరికీ సరైనటువంటి న్యాయం చేసేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు నాయకత్వం ఏదైతే ఇస్తున్నారో ఆ రకంగా ముందుకు పోతుంది బీజేపీ అనేటువంటి విశ్వాసం నేను వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్సీగుట్టలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ టమాటాలను పంపిణీ చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నేత సోమసుందరం ఆధ్వర్యంలో టమాటాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కేటీఆర్ బర్త్డే కేక్ కట్ చేసి టమాటాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో మహిళలు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో తోపులాట జరిగింది. ట్రేలలో తీసుకొచ్చిన టమాటాలను ప్రజలు ఒకరిపై ఒకరు పడి ఒక్కసారిగా లాక్కోవడంతో ట్రేలు సైతం పగిలిపోయాయి. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. నిర్వాహకులు కూడా ప్రజలను అదుపు చేయలేక చేతులెత్తేశారు. పరిస్థితి చేదాటడంతో తెచ్చిన టమాటాలను పక్కనే ఉన్న ఓ షాపు షెల్టర్లో దాచిపెట్టి షట్టర్ వేశారు. పరిస్థితి కొంత సద్దుమనగా మళ్లీ టమాటాలను పంపిణీ చేశారు. అయినప్పటికీ ప్రజలు ఒకరిపై ఒకరు ఎగబడి టమాటాలు పంపిణీ చేస్తున్న నాయకుల చేతిలో నుంచి టమాటాల కవర్లను లాక్కున్నారు. తెచ్చిన 200 క్వింటాల టమాటాలు క్షణాల్లో అయిపోవడంతో టమాటాల కోసం వచ్చిన మహిళలు నిరాశతో వెనుక తిరిగి వెళ్లిపోయారు. నిత్యం కలవరిస్తూ నిత్యం తప్పిస్తూ పనిచేస్తున్న వ్యక్తి శ్రీ తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈనాడు పేదలు మరి కూరగాయలు లేక కళ్ళల్లాడిపోతున్నారు. టమాటాలు లేక చింతపండు ప్లస్ నిమ్మకాయలతోటి వాళ్ళు వంటలు వండుకుంటున్న ఉద్దేశంతో ఈనాడు పేదలందరికీ మరి టమాటాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మన సుమన్ గారు, అంటే సుమన్ సారీ గుర్తుపడతలేరా, సుమన్ అంటే కమల్ హసనే, కమల్ సుమనే, సుమన్ అంటే ఎవరు అంటున్నారు. కాబట్టి మరి ఈనాడు టమాటాలు పంపిణీ చేస్తున్న ఘనత కూడా శ్రీ మన శోభన్ గారికి సంఘటన తెలియపరుస్తూ, ఈరోజు భారతదేశంలో పేదవాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే కేవలం మన తెలంగాణ రాష్ట్రం తెలియపరుస్తూ, ఈనాడు మన తెలంగాణ భారతదేశానికే మరి ధాన్యాన్ని సప్లైగా బండారంగా మార్చేసుకు చూస్తున్నాము. ఈనాడు మరి ఎటు చూసినా కానీ మన దగ్గర పంటలు కూడా మరి కేంద్రం కొనలేని స్థితిలో ఉందంటే ఏ విధంగా పంటలు పండుగ గమనించాలి. మన ముఖ్యమంత్రి గారి మేధాశక్తితోటి శ్రేయస్సుతోటి ఈరోజు మరి తెలంగాణ ప్రాంతంలో 2 సంవత్సరాలు వర్షాలు కురవకపోయినా కానీ మరి నీళ్లకు ఎలాంటి డోకా లేకుండా తాగునీటికి సాగునీటికి పరిశ్రమలకు ఎలాంటి డోకా లేకుండా సరిపడ నీళ్లను మరి సాధించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని తెలియజేస్తూ మరి ఎలక్షన్స్ రాకముందు చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ రాకముందు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ప్రతి తల్లి చెల్లి ఉన్నారమ్మా ఓ అమ్మా ఆగమ్మా నేను మాట్లాడుతున్నా మీరైనా మాట్లాడే బంద్ చేస్తాను.
అంబర్పేటలో ఘనంగా కేటీఆర్ జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ 47వ జన్మదినాన్ని పురస్కరించుకొని గోల్నాక కార్పొరేటర్ లావణ్య ఆధ్వర్యంలో జరిపించారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కార్పొరేటర్ కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ మహిళలకు పెద్దపీట వేస్తోంది. మహిళలను చైతన్యపరచడం కోసం ఓ సరికొత్త టెక్నాలజీని ఆరోహి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శిరీష మల్లాడి తీసుకొచ్చారు. ఇక ఈ ప్రోగ్రాం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హీరోయిన్ నందిత శ్వేత, సినీ నటులు హాజరయ్యారు. మహిళ ఎదగాలంటే అవరోధాలను తట్టుకుని ముందుకు వెళ్లాల్సిన సమాజంలో బ్రతుకుతున్న ఓ మహిళ, అందులోనూ గృహిణి ఎదగాలంటే తానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయని శిరీష మల్లాడి తెలిపారు. అందులోనూ ముఖ్యంగా కుటుంబాలే కొన్ని అడ్డంకులు సృష్టించి మహిళ ఎదుగుదలను ఆపేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో తనదైన శైలిలో ఎవరు ఊహించని విధంగా మల్లాడి శిరీష మంగారావు ఆరోహి సూయింగ్ సెంటర్ ప్రైజెస్ సంస్థను స్థాపించి తనతో పాటు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగి అందరినీ మన్ననలు పొందారు. తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త మంగారావు సహకారంతో ఈ సంస్థ నెలకొల్పి సమాజానికి తన వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆమె తెలిపారు. బిజీ జీవితంలో కుట్టు మిషన్ చాలా మందికి అవసరం ఉన్నా వాటిని వాడేవారు తక్కువయ్యారని ఆమె అన్నారు. మహిళ ఒకరిపై కూడా ఆధారపడకుండా తానే ఎదుటి వారికి మార్గదర్శకంగా నిలిచి సమాజంలో తనకు తాను ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలని ప్రభుత్వాలు సైతం సూచిస్తున్నాయని మల్లాడి శిరీష మంగారావు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష మల్లాడి. నేను ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ ఎండి. నేను స్టార్టింగ్ ఒక చిన్న ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను, సింగిల్ నీడిల్ బ్రదర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను. సో తర్వాత అది ట్రైనింగ్ కానీ, సర్వీసింగ్ కానీ, డిజైన్స్ కానీ నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. సో అప్పుడు మా హస్బెండ్ అన్నారు, ఎందుకు నువ్వు ఎక్కడ మిస్ అవుతున్నావో అవి ఐడెంటిఫై చేసి నువ్వే ఎందుకు ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయకూడదు అన్నారు. అట్లా నేను ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసి తర్వాత సేల్స్, సర్వీస్ 1 by 1 యాడ్ చేసుకుంటూ వచ్చానండి. ఇప్పటి వరకు 2000+ మహిళలకి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్ ఓవర్ ఇండియా నేను మిషన్ సేల్స్ చేశాను. అలాగే ఆస్ట్రేలియా కూడా నేను ఒక మిషన్ ఎక్స్పోర్ట్ చేశాను. నేను చైనా నుంచి ఒక 2 బ్రాండ్స్ ఓన్గా ఇంపోర్ట్ చేస్తాను. అలాగే ఆథరైజ్డ్ డీలర్, డిస్ట్రిబ్యూటర్, ఇంపోర్టర్ నేను. అండ్ ఈ యాడ్ జస్ట్ సోషల్ మీడియా వరకు అని నేను అనుకున్నా. సో జనరల్గా యాడ్స్ అంటే మనం ఏమనుకుంటాం, చాలా బడ్జెట్ అవుతుంది, లక్షల్లో కోట్లలో అవుతుంది అని డ్రాప్ అవుతాం, చేయించాలని అనుకుంటాం, కాకపోతే ఎఫర్ట్ పెట్టలేం. సో ఓన్లీ టీవీ యాడ్ కాకుండా కస్టమర్కి కూడా ఈజీగా మన ప్రోడక్ట్ వెళ్ళాలి అనుకుంటే మీరు ధీరజ్ డ్రీమ్ ప్రొడక్ట్స్ సుధీర్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా మంచిగా, చాలా తక్కువ టైంలో మనకి కావాల్సిన విధంగా యాడ్ రెడీ చేశారు. మీకు ఎంబ్రాయిడరీ మిషన్స్ సేల్స్, సర్వీస్, ట్రైనింగ్ అవైలబుల్ ఉంటుంది. మీకు ఎంబ్రాయిడరీ మిషన్స్ కావాలన్నా, ఎంబ్రాయిడరీ మిషనరీ ట్రైనింగ్ కావాలన్నా, డిజైన్స్ కావాలన్నా, మెటీరియల్స్ కావాలన్నా మీరు ఆరోహి సూయింగ్ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మాకు వెబ్సైట్ ఉంది www.arohisewing.com. అలాగే ఆండ్రాయిడ్ యాప్ ఆరోహి డిజైన్స్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా డిజైన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో నాకు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ అనే యాడ్లో రమకృష్ణ మ్యామ్తో కలిసి యాక్ట్ చేసే ఒక అవకాశం యమునా కిషోర్ గారు నాకు ఇవ్వడం జరిగింది. సో ఆ యాడ్లో యాక్ట్ చేయడం వల్ల నాకు శిరీష గారు పరిచయం అయ్యారు. అండ్ తపన్ కపాడియా గారు, హెచ్ఎస్డబ్ల్యూ ఓనర్ సూరత్. సో ఆ యాడ్ రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత తపన్ కపాడియా గారు నాకు కాల్ చేసి, మా కస్టమర్స్ ఆల్ ఓవర్ ఇండియా చాలామంది ఉన్నారు, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్లో కూడా దగ్గర ఒక 200 మంది కస్టమర్స్ ఉన్నారు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్స్ కొనుక్కున్న వాళ్ళు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూస్ చేయాలి అని చెప్పేసి నన్ను అడిగారు. సో ఆ క్రమంలో యమునా కిషోర్ గారిని అడగటం, ఆయన చేయండి, ఇది కూడా ఆర్ట్ ఫామ్లో ఒక ఇదే కదా అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి, మీరు ఒక పని చేయండి, మీరు ఇన్ని యాడ్స్లో నా సంస్థలో యాక్ట్ చేశారు ఆర్టిస్ట్గా, సో మీకు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం డైరెక్షన్ ఇవన్నీ కూడా దాని మీద మక్కువ ఉంది కాబట్టి మీరు సొంతంగా ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ అని ఒకటి పెట్టండి అని నన్ను యమునా కిషోర్ గారు ప్రోత్సహించి నాతో ఈ కంపెనీ పెట్టించారు. సో ఈ కంపెనీ పెట్టిన తర్వాత ఈరోజు ఇప్పుడు మీరు చూశారు కదా 2 యాడ్స్ కూడా 10 యాడ్లు కంప్లీట్ చేశాను మొత్తం ఇప్పటివరకు నేను. ఈ 10లో 4-5 ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్కే చేయడం జరిగింది ఎంబ్రాయిడరీ మిషన్స్ సంబంధించి. సో లాస్ట్ టైం నేను చేసిన వావ్ ఎంబ్రాయిడరీ మిషన్ యాడ్ కూడా దగ్గర 100 మిషన్లు అమ్మారు శిరీష గారు, చెప్పొచ్చమ్మా. సో డీలర్కి చాలా ప్రాఫిట్ కూడా వచ్చింది. సో వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను ఇప్పుడు. అండ్ రీసెంట్గా ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ గురించి యాడ్ చేయాలని చెప్పి శిరీష గారు అడిగారు. శిరీష గారి గురించి చెప్పాలంటే నేను చూసిన ఇంత నా జర్నీలో షీఈ్ వెరీ డైనమిక్ ఉమెన్ అండి. సో అసలు నేను రాసిన ఆ సాధారణ మహిళగా ఎందుకు ఉండిపోవాలి, అసాధారణ మహిళ ఎదగండి అనే కోట్ ఇన్స్పిరేషన్ నేను తీసుకుంది శిరీష గారి నుంచే.
సో నాకు ఇంత అవకాశం ఇచ్చిన శిరీష గారికి మీ అందరి సమక్షంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మీ బిజినెస్ గ్రోత్ ఇంకా చాలా పెరగాలి. మిమ్మల్ని చూసి చాలామంది ఉమెన్ ఇండిపెండెంట్గా పైకి రావాలి, ఎదగాలి. వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా చాలా ఆనందంగా ఫ్లరిష్ అవ్వాలి. ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేరుస్తున్న బిల్డర్లకు ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం అందిస్తున్నామని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, అరికపూడి గాంధీ అన్నారు. గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ 3వ వార్షికోత్సవ వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు బిల్డర్లను సత్కరించారు. గ్రేటర్ పరిధిలో రోజురోజుకు జనాభా పెరుగుతుందని, ముఖ్యంగా బిల్డర్లు పెద్ద పెద్ద భవంతులనే కాకుండా సాధారణ మధ్యతరగతి ప్రజలకు కూడా సొంతిల్లు అందించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ హెచ్ఎండిఏ పరిధిలో నిర్మించే భవనాల్లో ధరణిలో పోర్టల్లో ఉన్న సాంకేతిక సమస్య వల్ల చాలా మంది బిల్డర్లు మార్టిగేజ్ సమస్యను ఎదుర్కొంటున్నారని, కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో 24 గంటల్లోనే ప్రత్యేక జీవోతో ఆయన సమస్యకు పరిష్కారం చూపారని అన్నారు. హోటల్లో గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ యానివర్సరీ జరుగుతుంది. రంగరంగ వైభవంగా జరుగుతుంది. మాకు మొత్తం 147 మంది బిల్డర్స్ ఉన్నారు మా అసోసియేషన్ లో. మేమందరం కూడా తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ లో భాగస్వాములమే. ఒక ఐక్యతగా తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ లో మేము గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ మొదటి స్థానంలో ఉన్నాము. మా బిల్డర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రతి నెల కూడా జనరల్ బాడీ నిర్వహించుకుంటూ మా బిల్డర్స్ అసోసియేషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని బిల్డర్స్ కానీ కస్టమర్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దాన్ని సాల్వ్ చేసుకుంటూ మా బిల్డర్స్ అందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండేటట్టుగా మేము చూస్తున్నాం. కాబట్టి 60 మందితో స్టార్ట్ అయిన బిల్డర్స్ ఇవాళ 147 మంది వచ్చారంటే మా అసోసియేషన్ యొక్క మొదటి స్థానంలో ఉన్నందుకు, మా అసోసియేషన్ కలయికగా అందరి యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేసుకున్నందుకు నమ్మకంతో ఉన్నాము. అదే మా అభిమానానికి ఆనందానికి మూలంగా ఈ రోజున ప్రతి సంవత్సరం యానివర్సరీ జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈ యానివర్సరీ జరుపుకోవడానికి మనందరం కూడా యూనిట్ గా ఉన్నామని దాన్ని ప్రదర్శించుకోవడానికి, సంతోషం వ్యక్తపరచడానికి యానివర్సరీ. గ్రేటర్ లో నిర్మాణ రంగం ఏంటంటే ఇదివరకు మేము మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ బిల్డర్స్. ఇవాళ 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంది మిడిల్ క్లాస్ బిల్డర్సే. కానీ మేము వాళ్ళు 7,000 నుంచి 20,000 దాకా అమ్ముతున్నారు. ఇవాళ పూజాలో చూసుకుంటే 23,000 స్క్వేర్ ఫీట్ 23,000 రూపాయలు అమ్ముతున్నారు. కస్టమర్స్ కూడా కొనే రీతిలో లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అటువంటి అపార్ట్మెంట్స్ కొనే రీతిలో లేదు. మేము అందించేది నిజంగా కూడా చిన్న బిల్డర్స్ 4,000 నుంచి 6,000 లోపల మేము అమ్ముతుంటే మాకు మిడిల్ క్లాస్ కి దాన్ని అందించడంలో మాకు సంతోషంగా ఉంది. కస్టమర్స్ కూడా మాకు ఎప్పటికీ తక్కువ కారు అని ఈ యానివర్సరీ సందర్భంగా తెలుసుకున్నాను. అందరికీ నమస్కారం. నేను గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి. మణిపూర్ రాష్ట్రంలో మైతి, కుకీ జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణలో మహిళల నగ్న ప్రదర్శనలు, సామూహిక అత్యాచారాలు, దాడులను నిరసిస్తూ ఓయూ విద్యార్థులు మహార్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎన్సీసీ గేటు నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ చేపట్టి మణిపూర్ మహిళలకు సంఘీభావం తెలిపారు. దాదాపు 3 నెలల నుండి మణిపూర్ రాష్ట్రంలో మైతి, కుకీ జాతుల మధ్యలో ఘర్షణ జరుగుతున్నదని, ఆ ఘర్షణలు నిలువరించడంలో మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఆ ఘర్షణలు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటుందని అన్నారు. అదేవిధంగా ఈ మధ్య కుకీ తెగకు చెందిన 3 మహిళలను బహిరంగ ప్రదేశాలలో నగ్నంగా ఊరేగించి వారిని సామూహిక అత్యాచారం చేశారని, ఆ ఘటన సుమారుగా 2 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిందని, అయినా ఇప్పటి వరకు కూడా వారిపై ఏ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అత్యాచారం చేసిన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జాతుల మధ్య ఘర్షణ వాతావరణం నిలువరించాలని, మణిపూర్లో శాంతిని నెలకొల్పాలని కోరారు. హుస్సేన్ సాగర్ వేదికగా ముగిసిన మాన్సూన్ రేగెట్ట జాతీయ ఛాంపియన్షిప్ లో తెలంగాణ యువ శైలర్లో లావీటి ధరణి, వడ్ల మల్లేష్, కొమ్రవిలి దీక్షిత పసిడి పథకాలతో మెరిశారు. అండర్-19 ఇంటర్నేషనల్ కాస్ మిక్స్డ్ విభాగంలో ధరణి, మల్లేష్ జోడీ 17 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి జాతీయ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది. నాన్సీ రాయ్, అనిరాజ్, విద్వాన్షి, మనీష్ జోడీలు వరుసగా రజత, కాంస్య పథకాలు కైవసం చేసుకున్నాయి. బాలికల అండర్-15 ఆప్టిమిస్టిక్ విభాగంలో దక్షిత 12 రేసుల తర్వాత 57 పాయింట్లతో స్వర్ణం సొంతం చేసుకుంది. షగున్జో, ఆర్తివర్మ, రజత, కాంస్య పథకాలు ఖాతాలో వేసుకున్నారు. బాలుర విభాగంలో ఏకలవ్య విజేతగా నిలిచాడు. మొత్తంగా ఈ టోర్నీలో తెలంగాణ సెయిలర్లు 7 స్వర్ణాలు సహా మొత్తం 16 పథకాలు దక్కించుకున్నారు.
15th monsoon regatta. We've done this for a full 14 years. This time we had the International 420 class, which is a mixed class. The International Olympic Committee has decided that there will be mixed classes, which means a boy and a girl or a male and a female in the same boat, and they will be sailing. So we've started this in a big way. This is the first monsoon regatta where we have a mixed class. The Monsoon Regatta is a ranking championship recognized by the Yachting Association of India, which is the federation, and whoever participates here and gets a good position will be part of the Indian ranking system. So we've had about 90 sailors coming from all over the country across about 9 clubs, and most of the clubs are from Goa, from Mysore, from Tamil Nadu, from Telangana of course, and from Bhopal. The best performance has been from Telangana and from Bhopal. It was very, very close. Out of the 3 big trophies that we gave away, 1 went to Bhopal and 2 came to Telangana, and that was really good. And both trophies were won by girls. We have a close tie-up with the Indian Navy, so we had the chief guest was Admiral Krishna Swaminathan. ఎన్ని సమస్యలున్నా ఎన్ని మనస్పర్ధాలున్నా అందరినీ ఒకటి చేసేవి పండుగలే అని తనకు పండుగలు అంటే చాలా ఇష్టమని మంచు మనోజ్ అన్నారు. అయ్యప్ప సొసైటీలో ఎర్రగుడ్ల వెంకట్ యాదవ్, షణ్ముఖ్ యాదవ్, రంజిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ఆయన తన సతీమణి భూమా మౌనికతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్, మౌనిక దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలో జరిగే బోనాల వేడుకలు అంటే తనకు ఎంతో ఇష్టమని పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, యువకుల ఉత్సాహం తనకు ఎంతో నచ్చుతాయని ఆయన అన్నారు. అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెనలు ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు మనోజ్ తెలిపారు. ఫలహారం బండి ఊరేగింపు సందర్భంగా పోతురాజులు, శివసత్తులు నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వందలాదిగా విచ్చేసిన బస్తీవాసులు, భక్తుల నడుమ అమ్మవారి ఊరేగింపు ఉత్సాహభరిత వాతావరణంలో ముందుకు సాగింది.